బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని వృత్తి విద్యా కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా 1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో జరిపిన చర్చలు ముగిశాయి. ఇక చర్చలు సఫలం కావడంతో తరగతులు బంద్ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి తరగతులు యథాతథంగా కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని వృత్తి విద్యా కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇక దీపావళిలోగా 1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో జరిపిన చర్చలు ముగిశాయి. చర్చలు సఫలం కావడంతో తరగతుల బంద్ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి తరగతులు యథాతథంగా కొనసాగనున్నాయి.